బాయ్ బాయ్ పైక్స్ పీక్ సమిట్. మనమైతే లంచ్ కని చెప్పి క్విక్గా డిటోర్ తీసుకొని ఆన్ ద వేలో ఉన్న సబ్వేకి వచ్చేసాము. సో ఇక్కడ ఒక హాఫ్ ఫుట్ లాంగ్ అని అట్లా సబ్బు తీసుకొని స్టార్ట్ అయిపోతాం. సో యాక్చువల్లీ మనం నెక్స్ట్ స్టాప్ ఏంటనేది చెప్పలే కదా. మన పైక్స్ పీక్ అయిపోయిన తర్వాత మనమైతే స్టార్ట్ అయిపోయాము రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్. సో ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ నేషనల్ పార్క్స్ అనమాట మనకి కొలరాడోలో. ఇప్పుడే సబ్ అయితే అయిపోయింది, మంచిగా ఒక ఫుట్ లాంగ్ తీసుకొని దాన్ని హాఫ్ చేసుకొని తినేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 hours డ్రైవ్ మనకి ఎక్కడికి, రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్. ఎంత ట్రాఫిక్ ఉంటుందో చూద్దాం మరి. ఇప్పుడే ఇండియా గెలిచిందని చెప్పి ఈ సాంగ్. మనకి దేశభక్తి చాలా ఎక్కువ కదరా, అందుకే ఈ పాట. సెలవే లేదు సైనిక ఓ సైనిక డే 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 డే. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, నల్లని మబ్బులు ఏంటో ఇలా పట్టుకుంది ఇక్కడ. వర్షం వచ్చామో లేదో మొన్న నిన్న ఈరోజు. A few moments later. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం బౌల్డర్. కొలరాడోలోని నార్త్కి వస్తే డెన్వర్ నుంచి పైకి బౌల్డర్ అనే ఇంకో సిటీ అనమాట, చిన్న. ఇది కూడా మంచి ఫేమస్ సిటీయే. సో దీని త్రూవే మనము రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ వెళ్ళాలి. సిటీ లిమిట్స్ అనుకుంటా 35 అంట. ఎస్టెస్ పార్క్ 38 miles ఉంది ఇంకా. సో మన రాకీ మౌంటైన్ వచ్చేసి దాని ఆ పర్టికులర్ కౌంటీలోనే ఉంది. ఎంటర్ అయిపోతున్నాం రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1915. Hi there. Hello. Hi. So we have got the timed entry pass and also the Bear? yeah for the Bear Lake. Okay. Yeah. And then you have your other one? Yes. Okay, that's your bear. Yeah. So And then your other one. ఎస్, జస్ట్ గివ్ మీ మొమెంట్. టైమ్డ్ ఎంట్రీ టికెట్ ఉంటుంది, అట్లానే ఎంట్రీ పాస్ కూడా ఉంటుంది అనమాట. వెహికల్ కాబట్టి $30 అయింది. అట్లనే టైమ్డ్ ఎంట్రీ టికెట్ అయితే జస్ట్ $2 ఉంటుంది. ఆ టైమ్డ్ ఎంట్రీ టికెట్ అనేది మనకి చాలా డిఫికల్ట్ ఉంటుంది అనమాట. స్లాట్స్ లాగా ఓపెన్ అవుతాయి. సో అప్పుడే మనం తీసుకొని బుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ స్లాట్స్ అయిపోతాయి కనుక జస్ట్ మీరు వెళ్ళే ఒక 1 day ముందు రోజు ఈవినింగ్ 7 o'clock తర్వాత కూడా మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట ఆ టైమ్డ్ ఎంట్రీ అనేవి. సో అప్పుడైనా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మ్యాండేటరీ అనమాట, ఎందుకంటే నేషనల్ పార్క్స్ కదా, పార్కింగ్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది. అదే మనకి పార్కింగ్ ఈ టికెట్లు ఉంటే కనుక మనము డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. షటిల్ షటిల్ వెళ్ళింది ఇప్పుడే. షటిల్ వెళ్ళింది అటు. ఓకే, అదే ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి షటిల్స్. మనం పార్క్ కూడా చేయక్కర్లేదురా, మనం కార్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ అయితే వచ్చేసాము. మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ బేర్ లేక్ దగ్గర ఉన్నాం, లాస్ట్ పాయింట్ అనమాట. దీనికి ముందు చెప్పినట్టు టైమ్డ్ ఎంట్రీ అనేది ఉంటుంది. సో అది ఉండడం వల్ల మేము లాస్ట్ పాయింట్ వరకు వచ్చేసాము. ఇక్కడ ముందుకెళ్తే అక్కడ ట్రయల్స్ అయితే ఉంటాయి. ట్రయల్ లెంత్ ఎంత అనేది చూడాలి ఒకసారి. సో చూసి మనము ఆ ట్రయల్స్ అయితే పక్కా చేయాలి, ఎందుకంటే ఇది ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి మినిమం ఒక 2-3 ట్రయల్స్ అయినా చేసి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతాం ఈరోజు. సో ఇక్కడ వరకు వస్తే షటిల్ బస్సెస్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తాయి అనమాట. గ్లేషియర్ జార్జ్, బయర్ స్టాట్ లేక్, ఇవన్నిటికీ మనకు ఆల్రెడీ ఇక్కడ వరకు కార్లోనే వచ్చేసాం కాబట్టి కార్లోనే
సీదా మనం ఇక్కడికి వెళ్ళిపోయి పార్క్ చేసుకొని వేరే వ్యూ పాయింట్స్ ఆర్ లేక్స్ ఆర్ ఫాల్స్ అవన్నీ కవర్ చేసుకోవచ్చు. మనమైతే ఎంటర్ అయిపోయాక బోర్డు అయితే వచ్చేసింది, బేర్ లేక్ అండ్ అట్లానే డ్రీమ్ లేక్, ఎమరల్డ్, ఆల్బర్టా ఫాల్స్. సో ఇవన్నీ అయితే బాగుంటాయని చెప్పి చూసాము, అవి అయితే కవర్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం బేర్ లేక్ వెళ్ళిపోదాం. ఒక 2-3 అడుగులు వేస్తే వస్తుంది అనుకుంటా. మన ఫస్ట్ పాయింట్ బేర్ లేక్. ఫస్ట్ మనం చూసుకుంది అయితే నింఫ్ లేక్, ఇంకా ముందుకెళ్తే డ్రీమ్ లేక్ వస్తుంది. సో అక్కడికి వెళ్తున్నాం. ఓ మై గాడ్, సో స్లషీ. ఇది కూడా అటిట్యూడ్ ఉంది కదా, అందుకే నైస్ ఉంది. యా, ఏముంది భయ్ ఆ సీనరీ మాత్రం. బాబా, జలపాతాలు, కొండలు, మంచు, బాబా. ఒరే బాబు, ఎట్నుంచి వెళ్ళాలరా? మొత్తం మంచు, నీళ్ళు, దారి లేదే. అమ్మయ్యో, సాహసమని చెప్పాలి. ఓ మో, ఓ ఓ, మన దగ్గర వింటర్ బూట్స్ కూడా లేవే. జారి పడ్డామంటే సాయిరామ్. దేవుడా, ఎలాగైనా డ్రీమ్ లేక్ వరకు క్షేమంగా తీసుకెళ్ళవా. డ్రీమ్ లేక్ 0.1 మైల్, ఎమరల్డ్ లేక్ 0.7 మైల్స్. జారుడు బండ చూసుకో, జారుతుంది చూసుకో. మాన్యువల్ గేర్ వేసి గేర్ 1లో యాక్చువల్గా అటు నుంచే రాయా, అదే బెస్ట్. వాడికి అలవాటు బ్రో. కెనడియన్. A few inches later. అమ్మయ్యా, డ్రీమ్ లేక్ అయితే వచ్చేసాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇప్పుడైతే మనం డ్రీమ్ లేక్ నుంచి కిందకి దిగి ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ ఒక 0.8 మైల్స్ మనకి ఏం ఫాల్స్ అబ్బా, యా, ఆల్బర్టా ఫాల్స్ అని చెప్పి ఉంది. సో టైం వచ్చేసి 7:40 అయ్యింది. సో లైట్ పోయే లోపల అక్కడికి రీచ్ అవ్వాలనేది టార్గెట్ అనమాట మనకి ఈరోజు. అది చూసుకుంటే ఇంకా ఫినిష్ చేసేయచ్చు రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్. ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవైతే కవర్ చేసాం మనం. A few moments later. బేర్ లేక్ ట్రైల్ హెడ్ నుంచి కార్ తీసుకొని మనం గ్లేషియర్ జార్జ్ ట్రైల్ హెడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇక్కడ నుంచి ఆల్బర్టా ఫాల్స్ 0.8 మైల్స్ అనుకుంటా. 0.8ఏనా?
వెళ్ళాల్సిన ఆల్బర్టా ఫాల్స్ ఇంకా 0.6 మైల్స్ అంట. దూరం తీరిపోతుంది అసలు. ఆల్బర్టా ఫాల్స్ కూడా చూసేసుకొని మనం మళ్ళీ కింద ఆ గ్లేషియర్ అనే కార్ అయితే ఎక్కడ పార్క్ చేసామో అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఫుల్ చీకటికి ఉంది అసలు. కెమెరాలో అంటే లైక్ ఐస్ ఎక్కువ పెట్టి మేనేజ్ చేస్తున్నా కానీ యాక్చువల్గా చూసుకుంటే కనుక చాలా డార్క్ ఉంది. ఎవరు లేని కూడా లేడు అసలు. చాలా హాంటెడ్ ఫీల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకొక వాటర్ ఫాల్ సౌండ్ కూడా కదా, ఏదో హారర్ మూవీది ఇంట్రడక్షన్ ఉంటుంది చూడు, అడవుల మధ్యలో ఏంటి ఇట్లా అలా. సో మనకి ఇంకా ఒక 10 minutes టైం ఉంది డస్క్ లైక్ కంప్లీట్ డార్క్ అయిపోవడానికి. సో అంతలోపల మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్ చేసి ఇంకా మన దగ్గర ఎట్లానో టార్చ్ లేదు కాబట్టి ఫోన్లో ఫ్లాష్ చేసుకొని ఆ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. చీకటి హాఫ్ వే త్రూ. అమ్మయ్య, మన రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. చాలా ఆల్మోస్ట్ ఒక 3 miles ఎక్కువనే హైక్ చేసినట్టున్నాము మొత్తం అసెండింగ్ అండ్ రౌండ్ ట్రిప్ లాగా. ఇప్పుడు వచ్చేసి మనము ఈరోజు ఇంకా ఎండ్ అనమాట. మన స్టే వచ్చేసి డెన్వర్ అండ్ బౌల్డర్ మధ్యలో ఉన్న ఒక చిన్న సిటీ అని చెప్పొచ్చు, కౌంటీ వెస్ట్మిన్స్టర్ అని అక్కడ. కానీ దానికంటే ముందు మనం డిన్నర్ చేయాలి కాబట్టి దారిలో బౌల్డర్ వస్తుంది. సో బౌల్డర్లో డిన్నర్ చేసుకొని అప్పుడు మన హోటల్కి వెళ్ళిపోతాం. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా ఈ సీజన్లో లైక్ ఈ ఇయర్లో ఇదే లైక్ ఇంత హైకింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ అయితే అసలు కంటిన్యూస్గా ప్రతి వీక్ చేసేవాళ్ళము మన కెనడాలో టొరంటోలో ఉన్న దగ్గరలో ఉన్న ట్రయల్స్. ఈసారి ఇక్కడ కొలరాడోలో యాక్చువల్ లైక్ మౌంటైన్స్ మీద ఇదంతా అనేది లైక్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు అందరి. మీకు ఎట్లా నచ్చింది? యా బాగుందిరా, ఇట్ వాస్ ఫన్. రాకీ మౌంటైన్స్ అసలు పొద్దున్నైతే క్రేజీ అంటే క్రేజీ, మైండ్ దింగింది. మబ్బుల్లో నుంచి వెళ్ళి ఒక దగ్గర అయితే అసలు దారే కనిపించలేదు. అండ్ అబ్బా క్రేజీ అంటే క్రేజీ వ్యూస్. అదే అనుకుంటే ఇది కూడా ఇంకా లైక్ మనము చాలా అంటే హైకింగ్ ఎక్స్పీరియన్స్ ఆ లేక్స్ రీచ్ అవ్వడం అనేది చాలా బాగుందన్నమాట, చాలా పీస్ఫుల్గా. ఐఎమ్ నాట్ జింక్సింగ్ ఇట్, బట్ దెన్ లాస్ట్ మినిట్ ట్రిప్స్ ఆర్ బెస్ట్ అంటారు కదా. యా, మేమేమి ఇది ఒక 1 month బిఫోర్ లేకపోతే 2 months బిఫోర్ కూడా ప్లాన్ చేయలేదు. జస్ట్ ఒక couple of weeks లైక్ మేబీ 10 days ముందు అట్లా ప్లాన్ చేసినట్టున్నాము. సో చాలా చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది మాకు. ఇంకా రేపు ఒక్కరోజు ఉంది. రేపు కూడా మనకి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో మన ఫ్లైట్ వచ్చేసి సాయంత్రం 6 అనమాట. పొద్దున్నే మనము సేమ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక 8:30-9 అలా స్టార్ట్ అయిపోయి రేపటి ప్లేసెస్ ఏంటో అని లైక్ రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్. మనల్ని వాడు రాపేది. వెళ్ళి బ్యాగ్ పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే. I hope you guys enjoyed the video. See you in the next one.